హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్ అనేసి అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మరి నేనైతే మొన్న సంక్రాంతి హాలిడేస్లో కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయడం జరిగిందండి. సో నేను ఆంధ్రాకి వెళ్ళాను, తర్వాత కొన్ని తెలంగాణలో టెంపుల్స్ విజిట్ చేశాను. అలానే నేను ఆంధ్రా నుంచి హైదరాబాద్కి తెలంగాణ వచ్చే దారిలో కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేశానండి. ఆ ప్లేసెస్ అన్నీ కూడా నేనైతే మీతో షేర్ చేసుకోవాలని వీడియోస్ తీసుకుని పెట్టుకున్నాను. సో నేనైతే ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. నేనైతే చెప్పాను కదా, నేనైతే టీచర్ని, 10th క్లాస్కి క్లాసెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే నాకు కొంచెం ఇది రివిజన్ టైం కాబట్టి, సో ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి నేనైతే కొంచెం స్కూల్లో అయితే బిజీ ఉన్నాను, టైర్డ్ అయిపోతున్నాను. సో నేనైతే వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. సో అందుకనే నాకు టైం దొరికినప్పుడు అయితే తప్పకుండా నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో డెఫినెట్గా చూడండి నా కుకింగ్ కంటెంట్ వీడియోస్ కానీ, వ్లాగ్స్ వీడియోస్ కానీ తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము ఇప్పుడైతే విజయవాడలో ఉన్నామండి. ఈ విజయవాడ హైవే నుండి వెళ్ళేటప్పుడు మనకి నెక్స్ట్ కోదాడ వస్తుందండి, తెలంగాణ డిస్ట్రిక్ట్లో. ఇది వచ్చేసి ముకుందాపురం, మున్గాడ మండలం, కోదాడ, సూర్యాపేట జిల్లా అండి, తెలంగాణ స్టేట్లో. సో ఇక్కడ మనకి వచ్చేసి ఒక సూపర్ చర్చ్ అయితే ఉందండి. సో నేను కూడా ఎప్పుడైతే చూడలేదు. సో ఈసారి నేను వెళ్ళేటప్పుడు మా పిల్లలు అబ్జర్వ్ చేసి, మమ్మీ ఇక్కడ చర్చ్ ఉంది వెళ్దాము అని అంటే, సరే చూద్దాం అనేసి వెళ్ళాను. సచ్ ఎ బ్యూటిఫుల్ చర్చ్ అండి. అందులో ఇంకా అది సెయింట్ ఆంటోనీ చాపెల్ అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే చర్చ్ వచ్చేసి పునీత అంతోని వారి ధ్యాన మందిరం అనమాట. సో ఇక్కడ రిట్రీట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో మనం ఇక్కడ ఉండడానికి కూడా మనకి షెల్టర్స్ అనేటివి ఉంటాయండి, హౌసెస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ చర్చ్ ఎలా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, దీన్ని ఎంత బాగా చిత్రీకరించారో. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అన్నీ కూడా నేను మీకైతే ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇప్పుడైతే మనము చర్చ్కి దగ్గర వచ్చేస్తున్నాం అన్నమాట. సో ఇదేనండి అంతోని వారి ధ్యాన మందిరము, ముకుందాపురంలో ఉందండి. ముకుందాపురం మున్గాడ మండలం అండి. ఇది కోదాడ, సూర్యాపేట జిల్లాలో వస్తుందన్నమాట. సో ఇదైతే ఎంట్రన్స్ అండి మనకి. సో ఇక్కడైతే ఈ ఫాదర్ గారే ఇక్కడ ఫౌండర్ అండి. ఈయన ఫోటో ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా, ఫాదర్ క్రీస్తు రాజు గారు అండి ఈ చర్చ్ ఫౌండర్. సో చర్చ్ అయితే చాలా బ్యూటిఫుల్గా, చాలా ప్లెజెంట్గా. సో ఇక్కడ మనకి జీజస్ స్టాచ్యూ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అదే అండి, ఇది చాలా ఎత్తైన స్టాచ్యూ జీజస్ది. సో ఇదైతే ఎంట్రన్స్ అండి. చూడండి ఎంట్రన్స్లోనే ఎంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది మనకి కనిపిస్తుంది కదా. సో ఇదంతా కూడా బయట సైడ్ అండి. సో ఇక్కడ ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది ఎంట్రన్స్గా ఇప్పుడైతే ఓపెన్ చేశారు. మనకి ఇంకా పక్కన వేరే గేట్స్ కూడా ఉన్నాయి. సో అక్కడైతే వర్క్ అనేది జరుగుతుంది. సో అందుకని ఇక్కడైతే ఈ గేట్స్ ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచి అయితే మనం ఎంటర్ అవుతున్నాం అన్నమాట. సో బయట మనకి ఇట్లా మొత్తం అక్కడ రాసి ఉందన్నమాట చర్చ్ నేమ్. సో ఇది వచ్చేసి సెయింట్ ఆంటోనీ ధ్యాన మందిరం అన్నమాట, పునీత అంతోని వారి ధ్యాన మందిరము. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే మనకి అక్కడ వెనుక పొలాలు అనేటివి ఉంటాయన్నమాట. సో ఇక్కడ వెళ్తే మనకి కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి జీజస్ స్టాచ్యూ అండి. దగ్గర ఇది వచ్చేసి 40 feet వరకు అయితే ఉంటుంది. చాలా బాగా అయితే నిర్మించారనమాట. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఈ అట్మాస్ఫియర్, ఇక్కడ వాతావరణం కానీ చాలా బాగా అయితే అనిపించింది. ఇది ఎగ్జాక్ట్గా మనకి రోడ్కే ఉందండి, హైవేకి. సో ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా అండి బిల్డింగ్, ఇది వచ్చేసి సో రిట్రీట్ జరుగుతూ ఉంటాయి కదా. సో పీపుల్ అనేవాళ్ళు, జనాలు అనేవాళ్ళు ఇక్కడ స్టే చేస్తారనమాట. సో ఇక్కడ మనకి స్టే చేయడానికి కూడా మనకి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో మొన్న మేము వెళ్ళినప్పుడు అయితే మండే రోజు రిట్రీట్స్ ఉన్నాయని అయితే చెప్పారు. సో పర్ హెడ్కి 1000 రూపీస్ లాగా ఛార్జ్ చేస్తారంట అండి. 750 to 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారంట పర్ హెడ్. సో ఫుడ్ అన్నీ, షెల్టర్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనం చర్చ్ ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇలా మనకి వాల్స్ ఉన్నాయండి. ఈ వాల్స్ పైన మనకి రకరకాల మన జీజస్ బొమ్మలు అండి మంచిగా అయితే చిత్రీకరించారనమాట. అలానే ఇక్కడ చక్కని వాక్యాలు కూడా రాయబడినవి. అసలు చాలా బాగా అంటే చాలా బాగా చేశారు.
చేశారు. సో ఇక్కడ జీసస్ శ్రమ దినాల్లో ఆయన పడిన కష్టాలు, ఆ పిక్చర్స్, సో ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా చిత్రీకరించారనమాట. అక్కడ చక్కని వాక్యాలు కూడా మనకి ఇక్కడ బైబిల్ నుంచి తీసుకుని ఇక్కడ రాయబడినవి. సో ఇలానే మనకి చూసుకుంటూ వెళ్తే ఈ వాల్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ వరకు కూడా ఏమంటారు చక్కని బైబిల్ వాక్యాలు ఉన్నాయండి. సో ఇలా ఎంత బాగా చిత్రీకరించారు చూడండి జీసస్ పిక్చర్స్ని. సో ఇక్కడైతే ఇంకా వర్క్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ వరకు అయితే ఇలా పిక్చర్స్ అనేటివి, పెయింటింగ్స్, పిక్చర్స్ అనేటివి చేశారు. సో ఇలా చూసుకుంటూ పోతే ఈ చర్చ్ లోపల కూడా చాలా స్పెషల్ విజువల్స్ అయితే ఉన్నాయండి. సో చర్చ్ ఫ్లోర్ మీద కూడా దేవుని వాక్యాలు అనేటివి రాయబడినవి అన్నమాట. సో అసలు ఎంత బాగుందంటే ఇలాంటి చర్చ్ నేనైతే ఎక్కడ చూడలేదు. చాలా అయితే బాగుంది. అంటే చాలా ఎత్తైన చర్చులు, ఇంకా చాలా అన్ని రకాల డిఫరెంట్గా చూశాను. కానీ సో మనకి ఇక్కడ ఈ చర్చిలో ఫ్లోర్ పైన కూడా అంటే స్లాబ్ పైన కూడా మంచి వాక్యాలు అనేటివి రాశారనమాట. అంటే జనరల్గా స్లాబ్ పైన పిక్చర్స్ని చిత్రీకరించడము, వాక్యాలు రాయడము చాలా ఇదైన పని. సో అలాంటిది ఈ చర్చిలో మనము ఎక్కడ చూసినా కూడా దేవుడి వాక్యాలతోటి నిండిపోయి ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా ఇలాంటి చర్చిని అయితే చూడాలి. అందులో ఇంకా పునీత అంతోని వార చర్చ్ అనేది చాలా మిరాకులస్ చర్చ్ అండి. సెయింట్ ఆంటోనీ అంటేనే హీఈస్ అన్ మిరాకులస్ గాడ్, అద్భుతాలు చేసే పునీత అంతోని వారు అని చెప్తారు. సో నేనైతే లైక్ సెయింట్ ఆంటోనీ అంటే నాకు చాలా నమ్మకం అండి, విపరీతమైన నమ్మకం. ఎందుకంటే నేను చాలా అనుకున్నవన్నీ కూడా నాకు అంతోని వారు నెరవేర్చారనమాట. సో అలా నాకు ఆయన పైన ఒక బలమైన నమ్మకం అనేది పెరిగిపోయింది. సో ఇక్కడ నేను చర్చ్కి చూసి దిగి వచ్చానండి. సో బట్ ఇక్కడికి వచ్చినాక సెయింట్ ఆంటోనీ చర్చ్ అని చూసిన తర్వాత నాకైతే ఎక్కడ లేని సంతోషం, ఒక రకమైన సాటిస్ఫాక్షన్, పీస్ఫుల్నెస్ అనేది నాకు కలిగిందనమాట. చాలా ప్రశాంతత అనేది దొరికింది. సో ఇప్పుడు మనం ఇక్కడైతే నేను చెప్పాను కదా ఇక్కడ మనకి 40 to 50 feet వరకు జీసస్ స్టాచ్యూ ఉందని. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనకి 2 waysలో స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఒక దగ్గర నుంచి ఎక్కొచ్చు, ఇంకొక దగ్గర నుంచి దిగొచ్చు. 2 స్టెప్స్ మీద నుంచి కూడా మనము ఎక్కొచ్చండి పైకి. సో ఇప్పుడు మనమైతే ఇట్లా వెళ్ళిపోదాము, వెళ్ళేసి చూద్దామండి స్టాచ్యూని కూడా ఎంత బాగా చిత్రీకరించారంటే అద్భుతంగా చిత్రీకరించారు. సో ఇక్కడ మనకి కనపడుతున్నాయి కదా పిల్లర్స్ లాగా. సో వాటి మీద కూడా చక్కగా దేవుని వాక్యాలు అనేటివి రాయబడ్డాయి. సో చూస్తున్నారు కదా ఇట్లా 7 షేప్లో ఇలా మనకి పిల్లర్స్ లాగా ఉన్నాయి. సో వీటిపైన కూడా కంప్లీట్గా దేవుని వాక్యాలు అనేటివే రాయబడినవి. సో అటువైపు ఇటువైపు కూడా ఈ ఓపెన్ ప్లేస్లో ఎంత బాగా గార్డెనింగ్ చేశారంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి వ్యూ. సో అలానే ఇప్పుడు మనము స్టాచ్యూ చూస్తున్నాం కదా. సో ఈ స్టాచ్యూ కింద అండి మెట్లకి పక్కన కింద కూడా దేవుని బొమ్మలతోటి చక్కగా చిత్రీకరించారనమాట. సో ఇది వచ్చేసి ఫౌంటైన్ అండి. పెద్ద స్టాచ్యూకి ఎదురుగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో సో ఇలా మనకి గార్డెన్స్, రకరకాల మొక్కలు, ఫౌంటైన్ తోటి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇవైతే మనము పైన స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్ అండి. సో ఇలా ఈజీగా మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. సో మీకైతే కనిపిస్తుంది కదా స్టాచ్యూకి అటువైపు ఇటువైపు అయితే సో ఏంజల్స్ని అయితే ఇలా చిత్రీకరించారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దేవుడు 2 చేతులతోటి ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్న విధంగా ఇక్కడ స్టాచ్యూని అయితే అమర్చారండి. సో చూస్తున్నారు కదా. సో మనకి ఎర్త్ పైన జీసస్ నుంచున్నాడు అనే విధంగా చిత్రీకరించారు. సో ఇక్కడ మనకు వచ్చేసి మ్యాప్స్ కూడా ఇక్కడ డ్రా చేశారండి. సో ఎంత బ్యూటిఫుల్గా అయితే చేశారు. చాలా క్రియేటివ్గా, డిఫరెంట్గా అయితే చేశారండి. సో ఇలా నేను చాలా గుండెలకి వెళ్ళాను, ఇంకా వేరే వేరే చర్చ్లకి వెళ్ళాను, వేలంగని వెళ్ళాను, బట్ ఇలా అయితే ఎక్కడ కూడా లేదనమాట. సో చాలా బ్యూటిఫుల్గా అయితే చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇండియా మ్యాప్, ఇండియా నైబరింగ్ కంట్రీస్ అన్నీ కూడా
చక్కగా అయితే పెయింటింగ్ తోటి చూపించారండి మనకి. సో దేవుడు ఇలా 2 చేతులతోటి ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్న విధంగా ఇక్కడ ఈ విగ్రహాన్ని అయితే స్థాపించారు. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ అయితే అట్మాస్ఫియర్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. సో చర్చ్కి వెనకాల మొత్తం కూడా పొలాలే అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ కనిపించేదే మనకి ఇక్కడ చర్చ్ అండి. ఈ చర్చ్ కూడా లోపల చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్. ఇక్కడ రిట్రీట్స్ కూడా జరుగుతాయండి. సో ధ్యానం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, దేవుని పైన భక్తి ఉన్న వాళ్ళు, రిట్రీట్లో పాల్గొనాలి అనుకునే వాళ్ళు, యూత్ అనేవాళ్ళు కంపల్సరీ వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. సో చాలా తక్కువ కాస్ట్లో మనకైతే ఇక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫుడ్ కూడా మనం పే చేసే మనీలోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనకి రిట్రీట్ వచ్చేసి లైక్ 4 days ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ కూడా. సో ఇక్కడ మనకి క్రీస్తురాజు ఫాదర్ గారు ప్యారిష్ ప్రీస్ట్ అనమాట. సో ఆయననే ఈ చర్చ్కి ఫౌండర్ కూడా. సో ఈ క్రీస్తురాజు ఫాదర్ గారు మనకి హైదరాబాద్లో ఉన్న మెట్టుగూడ చర్చ్లో కూడా వచ్చి ఇక్కడ తన సేవని అందించారని చెప్పి అయితే తెలుసుంది ఇక్కడ మనుషుల నుండి. సో ఇక్కడ మనం ఆ స్టాచ్యూ పైన నుంచి కిందికి దిగిన తర్వాత చూడండి ఎంత బాగా గార్డెనింగ్ అయితే నీట్గా బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ దేవుడు ప్రతిరూపాలు కూడా ఎంత బాగా చిత్రీకరించారంటే ఇక్కడ నుంచి చూసినా కూడా అసలు 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా అయితే చిత్రీకరించారు. చక్కగా గ్రీన్ గ్రాస్ తోటి, రకరకాల మొక్కలతోటి, అట్లనే దేవుడి చిత్రాలతోటి, దేవుని వాక్యాలతోటి చాలా బాగా అయితే చిత్రీకరించారండి. సో అలానే మనము స్టాచ్యూ కింద బ్యాక్ సైడ్ అండి. సో బ్యాక్ సైడ్ కింద వస్తే ఈ కనిపించే బొమ్మలు వచ్చేసి దిగంగానే మనకి రైట్ సైడ్లో ఉంటాయి. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ మరియ తల్లి పైన పెట్టే కిరీటం అండి. సో మదర్ మేరీ క్రాన్ అనమాట. సో ఈ విధంగా 2 చేతులలో పట్టుకున్న పొజిషన్ అయితే మీకు కనిపిస్తుంది కదా, చాలా అయితే బాగుంది బ్యూటిఫుల్గా. సో అలానే ఇక్కడ మొక్కలు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా అమర్చారో. సో ఇలా మనం పక్కకు వస్తే ఇటువైపు కూడా మనకి మళ్ళీ రైట్ సైడ్ నుండి మళ్ళీ పైకి ఎక్కే దారండి. సో ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ నుంచి చర్చ్లోకి వెళ్ళే దారి అనమాట. సో ఇప్పుడు మనం జస్ట్ చర్చ్లోకి వెళ్ళిపోయి కూడా చర్చ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసేద్దాము. సో ఇదైతే బయట కంప్లీట్ లుక్ అండి చర్చ్ది. సో ఇక్కడ మనము లోపలికి వెళ్తే చర్చ్ ఎలా ఉంది, ఇంటీరియర్ పార్ట్ అనేది మనం చూడొచ్చు. సో ఇది వచ్చేసి చర్చ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనకైతే 3 దారులు ఉన్నాయి చర్చ్లోకి ఎంటర్ అవ్వడానికి. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్స్ అన్నమాట. సో అది వచ్చేసి హాల్ అండి. మేబీ ఏమైనా అకేషన్స్కి అవి హాల్స్ యూజ్ చేస్తారు అనుకుంటా. సో ఇది వచ్చేసి చర్చ్కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మనకి అక్కడ కనిపిస్తుంది కదా చర్చ్లోకి ఎంటర్ అవ్వంగానే ఆల్టర్, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి చర్చ్. ఎక్కడ చూసినా కూడా మనకి జీసస్ పిక్చర్స్ అనేటివి క్లియర్గా కనపడుతున్నాయి. సో చూస్తున్నారు కదా పైన స్లాబ్ మీద కూడా మనకి కనిపించేటివి దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క రూపాలు అన్నమాట. సో ఎంత బాగా చిత్రీకరించారంటే వాక్యాలతోటి, ఎటు చూసినా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రతిరూపాలు ఇట్లా అసలు కళ్ళకి కట్టినట్టుగా కనపడుతున్నాయి. చాలా బాగా అనిపించింది. ఎటు చూసినా మనకి దేవుని ఒక ఆశీర్వాదమే కనపడుతుందండి, అంత బాగా అయితే చిత్రీకరించారు. సో ఇక్కడ ఆల్టర్కి పక్కన మనకి మదర్ మేరీ స్టాచ్యూ ఉంటుంది. మదర్ మేరీ స్టాచ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఇది వచ్చేసి మొత్తం క్వైర్ సిస్టమ్ అన్నమాట. అంటే పాటలు పాడేవాళ్ళు పెట్టుకున్న ఈ అరేంజ్మెంట్స్ అండి ఇక్కడ. సో క్వైర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అరేంజ్ చేసుకున్న ప్లేస్ ఇది. సో ఇక్కడ ఉండి చర్చ్లో సర్వీసెస్ జరిగేటప్పుడు క్వైర్ సింగింగ్ అనేది చేస్తారు. సో ఇది వచ్చేసి మదర్ మేరీ స్టాచ్యూ అండి, వెలంగని మాత స్టాచ్యూ. సో ఎంత బాగుంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. సో అలానే మనము పక్కకి వెళ్తే ఇది వచ్చేసి ఆల్టర్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి జీజస్ది స్టాచ్యూ ఉంది. చిన్నగా ఇక్కడ సెయింట్ ఆంటోనీ స్టాచ్యూ కూడా ఉంది. సో అలానే మనం ముందుకి వెళ్తే ఆల్టర్కి రైట్ సైడ్లో మనకి సెయింట్ ఆంటోనీ స్టాచ్యూ ఉంటుందండి. రియల్లీ సెయింట్ ఆంటోనీ ఎంత మిరాకులస్ అండ్ పవర్ఫుల్ గాడ్ అంటే రియల్లీ నేనైతే చెప్పలేను. ఇక్కడ మెట్టుగూడలో ఉన్న సెయింట్ ఆంటోనీ చాపుల్కి అయితే సో మనకి ఇక్కడ చాలామంది వస్తారు. సో ఇక్కడ కుల మత భేదాలు అనేటివి ఏమీ లేకుండా, హిందూ
హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఈవెన్ క్రిస్టియన్స్, తమిళియన్స్, సో చాలామంది అయితే తరలి వస్తారండి. ప్రతి మంగళవారం కూడా అంతోని వారిని చాలా గొప్పగా భక్తి శ్రద్ధలతోటి కొలుస్తారనమాట. సో అంత అద్భుతాల దేవుడు అండి అంతోని వారు. చాలా అద్భుతాలు అనేటివి మన జీవితాల్లో జరుగుతాయి అన్నమాట. అంతోని వారిని నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా అన్యాయం అనేది జరగదు. సో మనం కోరుకునే దాంట్లో నీతి న్యాయం ఉంటే తప్పకుండా అది నెరవేరుతుందండి. సో అంత పవర్ఫుల్ గాడ్ అంతోని వారు. అందుకనే ఆయనకి మిరాక్యులస్ గాడ్ అని చెప్పి పేరు వచ్చింది. సో ఇక్కడైతే మనకి లాస్ట్ సపర్ పిక్చర్ కనిపిస్తుంది కదా. సో మళ్ళీ ఇవి డోర్ ఎంట్రన్స్లో పైన ఉన్నాయండి, వాల్స్ పైన. సో ఇక్కడ నుంచి చూస్తే ఇది బయట వ్యూ అండి, చర్చ్ లోపల నుంచి. సో డోర్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా ఎంత బాగా ఉన్నాయో. చర్చ్ అయితే సూపర్గా అయితే ఉంది ఇంటీరియర్. సో చాలామంది జనాలు కూడా పడతారనమాట. సో ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఈ చర్చ్ని విజిట్ చేయండి. స్టే బ్లెస్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.